ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త ఎఫ్ఐఆర్ గురించి భార్య నిలదీసినందుకు చాలా కర్కశంగా ప్రవర్తించి భార్య కాళ్ళు చేతులు కూడా విరిచేసి ఇంట్లోని 2 పిల్లల్ని తీసుకొని పరారైపోయాడు భర్త. సో అసలు ఏం జరిగింది అని అంటే, జనగామ జిల్లాలోని ఓబుల కేశవపురం గ్రామంలో మనకి మహేందర్ రెడ్డి, మాధవి అనే 2 దంపతులు ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అయితే మహేందర్ రెడ్డి కొన్ని రోజులు కూడా ఒక ఎఫ్ఐఆర్ రన్ చేస్తూ ఉన్నాడు. ఆ ఎఫ్ఐఆర్ గురించి మాధవికి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తరచూ వీళ్ళకి దీని గురించి గొడవలు అవుతూ ఉండేవట. అయితే రీసెంట్గా మాధవి ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి గట్టిగానే భర్తని మహేందర్ రెడ్డి నిలదీసేసరికి అది అస్సలు నచ్చని మహేందర్ రెడ్డి భార్యతోని గొడవపడి ఎంతో కర్కశంగా ఒక మృగంలా ప్రవర్తించి బ్యాట్ దొరికితే బ్యాట్, సుత్తి దొరికితే సుత్తి, కట్టె దొరికితే కట్టె, ఏది దొరికితే అది దాంతోని ఆమెపై దాడి చేసి అతి కిరాతకంగా కాళ్ళు చేతులు కూడా విరిచేసి ఆమెని చాలా హింసించి లిటరల్లీ అసలు చంపడం ఒకటే తక్కువైంది. అక్కడ అంత దాడి చేసి గొడవ పెట్టుకొని అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని పారిపోయాడట. సో దీనికి సంబంధించి మాధవి జనగామ పోలీసులను అయితే ఆశ్రయించారు. నాకు ఏ విధంగా అయినా సరే న్యాయం జరగాలి సార్ అని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ మహేందర్ రెడ్డి ఫ్రెండ్స్ కావచ్చు, స్థానికులు కావచ్చు, వీడియో తీస్తున్నారు తప్పితే మాధవిపై జరుగుతున్న దాడిని ఎవరు కూడా అడ్డుకోలేదు. చూడండి, అసలు ఈ రోజుల్లో మానవత్వం బతికే ఉందా అనిపిస్తోంది. ఒక గొడవ జరుగుతుంటే, ఇప్పుడు మన పరిసర ప్రాంతాల్లోనే ఒక గొడవ జరుగుతుంది అనుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ సరే, భార్యాభర్తలు కొట్టుకుంటారు, గొడవ పడతారు, వాళ్ళ మధ్యలో ఎవరు దూరకూడదని పెద్దలు చెప్తుంటారు, మాట్లాడతారు సరే. కానీ మరి ఒక మనిషిని చంపే ప్రయత్నం చేస్తుంటే, చంపడం ఒక్కటే తక్కువైంది, అంత హింసకు గురి చేస్తుంటే ఆపకుండా ఉండడం కూడా ఒక మానవత్వమా? ఎటెళ్ళిపోతుంది ఈ సమాజం? ఆపాలి కదా. వీడియోలు తీయడం ఏంటి? మాధవి అనే భార్య కాళ్ళు చేతులు విరిచేసి అక్కడ పడిపోతే ఏడుస్తూ అన్కాన్షియస్ అయి పడిపోతే ఆ చుట్టుపక్కల ఎవరో నేబర్స్ వచ్చి హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అసలు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఒక సమాజంలో భార్యాభర్తలు అందరికీ కనిపించే విధంగానే భార్యని హింస గురి చేస్తుంటే కూడా పట్టించుకొని జనాల మధ్య బతుకుతున్నాం మనం. అంటే కళ్ళ ముందే ప్రాణం పోతున్నా వీడియోలు తీస్తారు తప్పితే ఎవరు కూడా చేరదీసి అడ్డుకునే ప్రయత్నం అయితే చెయ్యరు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదేంటంటే, 2 పిల్లల్ని తీసుకొని మహేందర్ రెడ్డి పరారయ్యాడు. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ఎఫ్ఐఆర్ రన్ చేస్తూ భార్యని మోసం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక మోసగాడు ప్రశ్నించినందుకు భార్యనే చంపాలనుకునే ఒక రాక్షసుడు 2 పిల్లల్ని తీసుకొని పరారయ్యాడంటే అసలు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? భార్యతో ఇలా ప్రవర్తించాడంటే పిల్లల్ని ఏ విధంగా చూసుకోగలుగుతాడు? రేపు పిల్లల పరిస్థితి ఏంటి? ఏ విధంగా పిల్లలు ఆ మహేందర్ దగ్గర సురక్షితంగా ఉండగలుగుతారు? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. సరే, మాధవికి న్యాయం చేయడం పక్కన పెడితే బంగారాల లాంటి 2 పిల్లల భవిష్యత్తు ఉంది ఇక్కడ. ఆ భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఇలాంటి రాక్షసుడి చేతిలో ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని కూడా ఏదైనా చెయ్యడానికి గ్యారంటీ ఏంటి? అందుకోసమైనా సరే ఖచ్చితంగా మాధవికి న్యాయం జరగాలి. వాడి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అయినా ఇంట్లో నుంచి ఏదో భార్య మీద దాడి చేసి పిల్లల్ని ఎత్తుకొని పారిపోతే ఎక్కడికని పారిపోతాడు? ఒక ఎఫ్ఐఆర్ రన్ చేస్తూ భార్యని మోసం చేసిన ఒక మృగానికే పారిపోయే అన్ని తెలివితేటలుంటే వాడిని పట్టుకునే పోలీసులకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఎక్కడికని పారిపోతాడు? ఎన్ని రోజులని పారిపోతాడు? ఎన్ని రోజులని దాక్కుంటాడు? వాడు దాక్కోగలుగుతాడేమో. పిల్లలున్నారు కదా, పిల్లల కోసమైనా సరే ఖచ్చితంగా మాధవికి న్యాయం జరగాల్సిందే. ఆ రాక్షసుడి దగ్గర పిల్లలు ఉండటం ఏ మాత్రం కూడా సేఫ్ కాదు. సో దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. త్వరితగతిన దీన్ని సాల్వ్ చేస్తాం, వాడిని పట్టుకొస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా మాధవికి న్యాయం జరగాలి. ఆ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని మనమందరం కూడా కోరుకుందాం.